114వ సూర అన్నాస్. మానవులు. అవతరణ మక్కాలో. 6 ఆయతులు. పరిచయం. శైతాన్ నుంచి అల్లాహ్ శరణు కోరుకోవాలని ఈ సూర ముఖ్యంగా బోధించింది. ఈ సూరాలోని మొదటి ఆయతు మొదలు అనేక ఆయతుల్లో ఈ సూరాకు పేరుగా పెట్టబడిన పదం నాస్, మానవులు, ప్రస్తావనకు వచ్చింది. శైతాన్ దుర్మార్గం నుంచి అల్లాహ్ శరణు కోరుకోవాలని ఈ సూర ప్రబోధించింది. శైతాన్ మానవాళికి ప్రధాన శత్రువు. అల్లాహ్ యావత్తు మానవాళికి ప్రభువని, ఆయనే అందరి చక్రవర్తి, అందరి ఆరాధ్య దైవమని తెలిపింది. శైతాన్ మన హృదయాలలో భ్రమలను కలిగిస్తాడని, ఆ విధంగా మన విశ్వాసాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తాడని, మంచి చెడుల విచక్షణ కోల్పోయేలా చేస్తాడని వివరించింది. దీని మహత్తు గురించి ఇంతకు ముందే చెప్పడం జరిగింది. వేరొక హదీసులో ఇలా ఉంది: ఒకసారి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమాజు చేస్తూ ఉండగా ఆయనకు తేలు కుట్టింది. నమాజు ముగించిన తరువాత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఉప్పు నీరు తెప్పించి తేలు కుట్టిన చోట పోశారు. ఆ తరువాత ఆయన కుల్ యా అయ్యుహల్ కాఫిరున్, కుల్ హు అల్లాహు అహద్, కుల్ ఔజు బిరబ్బిన్నాస్ సూరాలు పఠించసాగారు. ప్రభువు, రబ్ అనే పదం చాలా విస్తృత భావంలో ఉంది. మనిషి తల్లి కడుపులో పుట్టినప్పటి నుంచి ఆయన అతన్ని పోషిస్తాడు, అంచెల వారీగా అతన్ని తీర్చిదిద్దుతాడు. ఆ విధంగా మనిషి పెరిగి పెద్దవాడవుతాడు. మరి ఈ నిర్వహణ, పరిపోషణ కొందరికి మాత్రమే ప్రత్యేకం కాదు. సమస్త మానవులకు వారికి కావలసిన వాటిని సమకూరుస్తాడు. కేవలం మానవులకేనా అంటే మానవులకు మాత్రమే కాదు, సమస్త సృష్టి రాశులకు ఆయన పోషకత్వం వర్తిస్తుంది. ఈ సూరాలో మాత్రం ఒక్క మానవుల విషయమే ప్రస్తావించబడింది. సమస్త జనుల జీవికకు కావలసిన వస్తు సామాగ్రినంతటినీ సమకూర్చి వారిని నిత్యం కనిపెట్టుకుని ఉన్నవాడు మాత్రమే వాస్తవానికి ఈ జగతికి పాలకుడు, చక్రవర్తి, రాజాదిరాజు కాగలుగుతాడు. సమస్త జగతిని నడిపేవాడు, సమస్త విశ్వానికి సామ్రాట్టు అయినవాడే జనుల దాస్యానికి, ఆరాధనలకు అర్హుడు కాగలడు. అందువల్ల నేను ఆ గొప్ప శక్తిమంతుడి శరణు జొచ్చుతున్నాను. దురాలోచన, వస్వస లేక దుష్ప్రేరణ అనేది చాలా మెల్లిగా, శబ్దం లేకుండా నూరిపోయబడుతుంది. శైతాన్ కూడా మనిషి ఆంతర్యంలో ఎంతో చాకచక్యంగా, తెలియకుండా ఈ దుష్ప్రభావాలను కలగజేస్తాడు. కన్నాస్ అంటే జారుకునేవాడు, తప్పించుకునేవాడు, వెనక్కి తగ్గేవాడు, మరలిపోయేవాడు, తోక ముడిచేవాడు అని అర్థం. ఈ గుణాలు శైతాన్లో పుష్కలంగా ఉంటాయి. దుర్తుడు దైవ నామస్మరణ జరుగుతున్నప్పుడు మెల్లగా జారుకుంటాడు. దైవ ధ్యానం పట్ల ఏమరుపాటుకు లోనైనప్పుడు అమాంతం మనిషి మనసును ఆవరిస్తాడు. దురాలోచనలను రేకెత్తించే వారిలో 2 రకాల వారున్నారు. మొదటి రకం, మానవులను పెడద్రోవ పట్టించే శక్తిని దేవుడు జిన్నుల్లోని శైతానులకు ఇచ్చి ఉన్నాడు. అదీగాక ప్రతి మనిషి వెంట ఒక శైతాను ఉంటాడు. వాడతన్ని ఎంతసేపటికి మార్గం తప్పించేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఈ విషయాన్ని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహచరులకు తెలియజేసినప్పుడు, ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, వాడు తమరిని కూడా వెన్నంటి ఉంటాడా అని సహచరులు అడిగారు. దానికాయన, అవును, నా వెంట కూడా ఉంటాడు. అయితే వాడికి వ్యతిరేకంగా అల్లాహ్ నాకు తోడ్పడ్డాడు. అందువల్ల వాడు నాకు లొంగిపోయాడు. వాడు నాకు మంచిని గురించి తప్ప మరే విషయంలోనూ శాసించడు అని బదిలిచ్చారు సల్లల్లాహు అలైహి వసల్లం. సహీహ్ ముస్లిం ప్రళయ దినాన లక్షణాల ప్రకారణం. అలాగే వేరొక హదీసు ప్రకారం దైవ ప్రవక్త
సల్లల్లాహి అలైహి వసల్లం ఎతేకాఫ్లో ఉండగా ఆయన్ని పలకరించడానికి ఆయన ధర్మపత్ని హజ్రత్ సఫియా రజియల్లాహు అన్హా మసీదుకు వచ్చారు. అది రాత్రి సమయం. ఆయన సల్లల్లాహి అలైహి వసల్లం ఆమెను ఇంటి దగ్గర వదిలిపెట్టడానికి ఆమె వెంట నడిచారు. దారిలో ఇద్దరు అన్సార్ సహచరులు ఎదురుపడ్డారు. ఆయన సల్లల్లాహి అలైహి వసల్లం వారిని బిగ్గరగా పిలుస్తూ, ఈవిడ కారు ఎవరో కాదు, ఈమె నా ధర్మపత్నియగు సఫియా బిన్తే హుయి అని వివరించారు. ప్రియ సహచరులు ఈ మాట విని, దైవ ప్రవక్త సల్లల్లాహి అలైహి వసల్లం, ఇదంతా మీరు మాకు చెప్పాలా? మీ పట్ల మాకు దురనుమానం కలుగుతుందా అని చెప్పగా, అది సరేననుకోండి, కానీ శైతాను మాత్రం అలాంటివాడు కాడు. వాడు మనిషి నరాల్లో రక్తంలా ప్రవహిస్తూ ఉంటాడు. వాడు మీ అంతర్యాల్లో ఎక్కడ దురాలోచనను రేకెత్తిస్తాడోనని నాకు భయమేసింది అని మహాప్రవక్త సల్లల్లాహి అలైహి వసల్లం విశదీకరించారు. సహీహ్ బుఖారీ ఆదేశాల ప్రకారం. రెండవ రకం. ఇక రెండవ రకం శైతానులు మానవుల్లోనే ఉంటారు. వారు ఎదుటివారి బాగోగులను కోరేవారుగా, ప్రేమానురాగాలు గలవారిగా నటించి మనుషులను పెడదారి పట్టిస్తారు. మరికొంతమంది ప్రకారం శైతాను మనుషులను, జిన్నులను కూడా దారి తప్పించేవాడై ఉంటాడు. జిన్నులు కూడా శైతాను మాయమాటలకు, దుష్ప్రేరణలకు మోసపోతుంటారు.